ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచానంటే నాకు మీ బలం ఇయ్యాలి. నాకు మీ బలం ఇచ్చుడంటే ఇక్కడ చదువుకున్నటువంటి మాజీ ఐపీఎస్ అధికారి మన ప్రవీణ్ కుమార్ గెలవాలి. ప్రవీణ్ కుమార్ అల్లాటప్ప రాజకీయ నాయకుడు కాదు, బ్రహ్మాండమైనటువంటి మాజీ ఐపీఎస్ అధికారి. ఇప్పుడు ఏం మాట అన్నాడు? నాగర్ కర్నూలు నియోజకవర్గాన్ని ప్రపంచ పటంలో పెట్టే స్థాయికి తీసుకుపోయే బాధ్యత నాది అని ఆయన మాట్లాడినాడు. మరి ఆయన ఎవరో కాదు, అలంపూర్లో పుట్టిన బిడ్డ. సొంత గడ్డకు సేవ చేయాలని మీ ముందుకు వచ్చినాడు. దయచేసి మీ బలాన్ని ఇస్తే ప్రవీణ్ కుమారు, నేను, మిగతా బృందమందరం కలిసి ఈ ముఖ్యమంత్రి మెడలు వంచి మన అన్ని హామీలు కూడా అమలు చేయిస్తామని మనవి చేస్తా ఉన్నా. ఈరోజు చాలా గొప్ప దినం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన దినం, పార్టీ పుట్టిన దినం. తెలంగాణ రాష్ట్రానికి శంకుస్థాపన జరిగిన రోజు. కరెక్ట్గా 23 ఏళ్ల క్రితం తెలంగాణ సాధించాలని ఆనాడు పిడికెడు మందితో గుండె ధైర్యం తెచ్చుకొని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి బయట పడితే తప్ప బాగుపడదనే ఉద్దేశంతో, ఉక్కు సంకల్పంతో మనం యుద్ధాన్ని ప్రారంభించిన రోజు ఈ రోజు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిన రోజు. ఎన్ని మాటలు చెప్పినారు? రైతు బంధు అందరికి వచ్చిందా? రాలేదా? అందరికి రాలే. అయా ముఖ్యమంత్రి, ఇది ప్రజల భాష, నేను ప్రజల మధ్య నిల్చొని మాట్లాడుతా ఉన్నా. రాలేదా రైతు బంధు? ప్రతి ఆడపిల్లకు 2500 వచ్చినాయా? 2 లక్షల రుణమాఫీ అయిందా? కళ్యాణ లక్ష్మి తులం బంగారం వచ్చిందా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? వరికి 500 బోనస్ వచ్చిందా? అది బోగసే అయిందా? అంటే ఈ విధంగా